భూమిపై వాయువుల ఏర్పాటుకు సంబంధించిన శాస్త్రీయ కథను తెలుసుకోవాలనుకుంటే భౌతిక, రసాయన, భూగర్భశాస్త్ర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. భూమి ప్రాచీన చరిత్ర ప్రకారం ఇది గట్టి భూకణాలతో ఏర్పడినప్పుడు వాయువులు లేవు. భూమి ఏర్పడిన ప్రారంభ దశల్లో ఎన్నో అగ్ని పర్వత విస్ఫోటనాలు, రసాయన క్రియలు జరిగాయి. భూమిపై వాయువుల ఏర్పాటుకు శాస్త్రీయ కారణాలు: 1. అగ్ని పర్వతాలు, వాయు విడుదల. భూమి మొదట అగ్ని లావాతో నిండి ఉండేది. ఈ లావా నుండి నత్రజని, ఎన్, కార్బన్ డయాక్సైడ్, సియు, నీటి ఆవిరి, హెచ్ఓ, మీథేన్, సిహెచ్, అర్జాన్, యార్ వంటివి విడుదలయ్యాయి. 2. నీటి ఆవిరి, సముద్రాల తయారీ. భూమి చల్లబడుతున్నప్పుడు నీటి ఆవిరి మేఘాలుగా మారి వర్షంగా కురిసి సముద్రాలను నిర్మించింది. ఈ సముద్రాలలో రసాయనిక మార్పులు జరిగి వాయువుల సమతుల్యత ఏర్పడింది. 3. మైక్రోబ్స్ వల్ల ఆక్సిజన్ విడుదల. భూమి మీద మొట్టమొదటి జీవాలు అయిన సైనోబాక్టీరియా, సాననోబాక్టీరియా ఫోటోసింథసిస్ చేయడం వల్ల ఆక్సిజన్, వాయువు విడుదలైంది. ఈ ప్రక్రియ మిలియన్ల ఏళ్ల పాటు కొనసాగింది. 4. వాతావరణ స్థిరీకరణ. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, ఓజోన్ పొర, వంటివి ఏర్పడి ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని స్థిరంగా ఉంచాయి. ప్రస్తుత గాలిలో ఉన్న వాయువులు లో నత్రజని, ఎన్ 78%, ఆమ్లజని, 21%, అర్గాన్, యార్ 0.93%, కార్బన్ డయాక్సైడ్, సియు 0.04%, ఇతర గ్యాస్లు తక్కువ శాతం. ముగింపు: భూమిపై వాయువుల ఏర్పాటుకు ప్రధానంగా అగ్ని పర్వతాలు, సముద్రాల అభివృద్ధి, మైక్రోబియల్ జీవం, భౌగోళిక మార్పులు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది పూర్తిగా భౌతిక, రసాయన, జీవశాస్త్ర ప్రక్రియల సమిష్టి.